కారణంగా ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అనేక మంది ఆర్థికవేత్తలు కూడా ప్రధాని ఆలోచనలను సమర్థిస్తున్నారు. దేశ ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఎస్బీఐ బ్యాంకులో సుదీర్ఘకాలం సేవలందించిన ఆర్థికవేత్త జయంతి శర్మ అన్నారు. విదేశాల్లో ఉన్న భారత బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని స్వదేశానికి తరలించడంపై చర్చ జరుగుతోందని అంటున్న శర్మతో మా విశాఖ కరస్పాండెంట్ మీనా ఫేస్ టు ఫేస్. ప్రధాని నరేంద్ర మోడీ బంగార కొనుగోలుపైన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను, విదేశీ మారక ద్రవ్య నిల్వలను రక్షించుకునే ఉద్దేశంతోనే ప్రజలు ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలంటూ ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి ఎస్బీఐలోని సుదీర్ఘ సేవలను అందించిన ఆర్థికవేత్త శర్మ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. సార్ నమస్తే సార్. నరేంద్ర మోడీ గారు మనకి పిలుపునిచ్చారు, సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దు ఎవరు అని చెప్పారు. దీని గురించి మీరేమంటారు? నరేంద్ర మోడీ గారి కాల్ మాత్రం ఎందుకో కొంచెం హాస్యాస్పదంగా నాకు కనబడింది. సీరియస్ థాట్ అన్నది దాని మీద పెట్టలేదేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే బంగారం ఒక్కటే ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలకి మనకు సంబంధించి అదొక్కటే ఒక ఇన్కమ్ బేస్ ఏం కాదు. అది ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఒకటి. రెండోది, ఒక ఏడాది పాటు మనం బంగారం కొనడం అన్నది ఆపేస్తే ప్రజలు మనకి ఎంత మిగులుతుందో నాకు తెలియదు, కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. కారణం ఏంటంటే ఒక్క బంగారం వల్లనే మన ఫారిన్ ఎక్స్చేంజ్ మనం ఎక్స్పెండిచర్ అవుతున్నది నాకేం లేదు. చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ మనం ఫారిన్ నుంచి చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. డాలర్లో వాళ్ళకి పే చేస్తాం. మనం ఫారిన్ ఎక్స్చేంజ్ ఏవైతే ఉన్నాయో అవి తరిగిపోతున్నాయి. తరిగిపోవడానికి బంగారం ఒక్కటే మనం అదే కారణం అనడానికి ఏం లేదు. అది ఒకటి. రెండోది ఏంటి, బంగారం అన్నది నిత్యం ప్రతి వాళ్ళు కొనే విషయం ఏం కాదు. ఎవరి దగ్గర వనరులు ఉన్నాయో, ఎవరి దగ్గర అంటే కొనుక్కునే స్తోమత ఉన్నదో వాళ్ళు వెళ్ళి కొంటున్నారు. కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కానీ అదే నిత్యావసరమైన విషయం ఏం కాదు. అది మీరు పెట్రోలు కూడా తీసుకోవద్దని అంటున్నారు, తగ్గించండి అంటున్నారు, బాగానే ఉంది. అది దానివల్ల కొంతవరకు మీరు ఫారిన్ ఎక్స్చేంజ్ని మనం పడుకోవచ్చు. కానీ మీరు ఆల్టర్నేటివ్గా కొన్ని అరేంజ్ చేయవలసి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, దాన్ని వృద్ధి చేయాలి కదా. ఎగుమతి దిగుమతి అనేవి అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ ఫార్మ్ టెక్నాలజీలో మాట్లాడుకున్నట్లయితే ఓన్లీ బంగారమే కాకుండా వస్త్రం, తర్వాత చాలా ఇప్పుడు అన్ని చాలా విషయాలు అంటే చాలా ఉంటాయి. ఓన్లీ బంగారం దృష్టి గురించే మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటారు? బంగారం అంటే పాపులర్ ఒక ఐటమ్ అండి ఈ రోజుల్లో, పాపులర్ ఐటమ్. ఆ పాపులర్ ఐటమ్ అందులో ఈ మధ్యన మా స్టేట్ బ్యాంక్ చైర్మన్ కూడా ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాడు, తెలుగు వాళ్ళకి బంగారం గురించి చెప్పవలసిన అవసరం ఏం లేదు, బంగారం వస్తువులు అవన్నీ కూడా వాళ్ళు అంటే ఎక్కువగా వాళ్ళు ఆదరిస్తారు, బంగారాన్ని ఎక్కువ మంది కొంటారని చెప్పేసి తెలుగు వాళ్ళ గురించి మా చైర్మన్ గారు ఎక్కడో మాట్లాడుతున్నారు. ఆయన ఫారిన్ ఎక్స్చేంజ్ మనం నిల్వలను పెంచుకోవడానికి ఇంకేమైనా చేయాలి. ఒక వాషింగ్ మిషన్ ఉన్నదనుకోండి, వాషింగ్ మిషన్లో ఉండే పార్ట్లన్నీ కూడా 80% ఆఫ్ ది పార్ట్స్ ఇంపోర్ట్స్ అవుతున్నాయి. సార్, ప్రతి దానికి ప్రత్యామ్నాయం అనేది ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయంగా మనం చూసుకున్నట్లయితే బంగారంకి అంటే లోహం, వెండి కానీ రాగి కానీ ఇవి కూడా కాస్ట్ పెరిగిపోయినాయి ఒకవేళ వాడుకోవాలనుకున్నా సరే. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు మన 1 year వరకు వాడకూడదు, లేదా రేట్లు పెరిగిపోతున్న దృష్ట్యా మన మధ్యతరగతి వాళ్ళు కానీ లేదా పెట్టుబడిదారులకు కానీ వారి మీద ప్రభావం ఇది ఎలా ఉంటుంది నిర్ణయం? మధ్యతరగతి వాళ్ళ మీద ఏం పెద్దగా ప్రభావం ఉండదండి. కారణం ఏంటంటే మీరు ఒకరు బంగారం కొనడం ఆమెసాడు అంటే హ్యాబిచువల్ బయ్యర్స్ అంటారు. అంటే అలవాటు, బంగారం ఏడాదికి ఒకసారి 1 లక్ష 2 లక్షలు వచ్చి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ఒక వర్గం వాళ్ళు మీరు ఆంక్షలు పెట్టే వెళ్ళి కొనుక్కుంటారు వాళ్ళు. ఇప్పుడు బంగారం 30,000 దొలం నుంచి ఈరోజు 1,50,000 అయినా సరే కొంటున్నారా లేదా అంటే ప్రజల దగ్గర ఎవరైతే కొంటున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అంటే మిగతా ఏవైతే లోహాలు ఉన్నాయనుకోండి, ఖనిజం ఉందనుకోండి, ఖనిజం మన దగ్గర ఖనిజ ఉత్పత్తి ఉంది, నిల్వలు ఉన్నాయి మన దగ్గర. కానీ మన దౌర్భాగ్యం అంటే మన దగ్గర ఖనిజాన్ని కంట్రీస్కి ఇంపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటున్నాం. మరి స్టీల్ ఉందండి, స్టీల్ మనం ఇక్కడ కొనుక్కున్నామంటే, స్టీల్ ప్రాజెక్ట్ కొనుక్కున్నామంటే కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి చైనా స్టీల్ తీసుకొచ్చి మనం కొనుక్కుంటున్నాం. కొనుక్కోవాల్సిన అవసరం ఉంది మరి. అలాగే ఇప్పుడు అందుకే చెప్తున్నాను,
మీకు బంగారం లోన్లు బ్రాంచెస్లో ఈరోజు మీకు చెప్పాలంటే మా బ్యాంక్లోనే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మెజారిటీ ఆఫ్ ది ఫైనాన్స్ ఏమో ఈరోజు ప్రెషర్స్, బ్యాంకు మేనేజ్మెంట్ కూడా కింద బ్రాంచెస్కి ప్రెషర్స్ ఏంటంటే బంగారం లోన్లు విరివిగా ఇవ్వండి అని చెప్తున్నారు. నేషనలైజ్డ్ బ్యాంకుడు కాబట్టి వీళ్ళు ఆర్బీఐ కూడా ఎంత పెంచేసింది అంటే ఇవాళ గ్రాము మార్కెట్లో ఉన్నదానికి మోరాల్లెస్ అంత ఈక్వల్గా ఈరోజు లోన్ ఇచ్చిమంటున్నారు. అంటే ఏంటి, తులం 1,50,000 అనుకోండి, ఒకప్పుడు అంటే ఒక తులం మీరు బంగారం పెడితే మీకు ఆల్మోస్ట్ 50% లోన్ వచ్చేది కాదు. ఈరోజు 80% వరకు మీకు ఇచ్చేస్తున్నారు లోన్. లేదా మీ తాలూకా పర్సనల్ డాటా తీసుకుని మీరు ఉద్యోగస్తులో ఇంకోటి మీరు క్యాపబిలిటీస్ ఉన్నాయి పే చేయడానికంటే 100% ఇచ్చేస్తున్నారు. చూసి చూడండి కావాలంటే. అట్లాగేంటంటే అలాగే లోన్ల పరంగా కూడా వస్తుంది, కానీ బంగారం అన్నది అది చుట్టూ తిరుగుతున్నదండి. అంటే ఆ షాప్లో కొన్నది మళ్ళీ బ్యాంక్కి వెళ్తుంది, లేకపోతే లాకర్కి వెళ్తుంది, మళ్ళీ లేకపోతే లోన్ వస్తుంది. అది ఒక రకంగా ఏంటంటే ఇన్కమ్ అని నేను అన్న, కానీ ఒక ఫైనాన్స్ అన్నది వస్తున్నది. ఆర్థిక వనరులు ఒక సంపద అన్నది గాలిలో సృష్టిస్తున్నారు. దానివల్ల సృష్టి జరుగుతున్నది గాలిలో. అది ఉపయోగపడుతుందా లేదా అన్నది లాంగ్ రన్లో తెలుస్తుంది. అది మొత్తానికి బంగారు నిల్వల పెంపుతోని దేశ ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయాల్సే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అంశంపైన విలువైన విశ్లేషణ అందించిన శర్మ గారికి ధన్యవాదాలు. కెమెరా పర్సన్ సుధాకర్ తో మీనా, ప్రైమ్ లైన్ న్యూస్, వైజాగ్.